పిఠాపురం వర్మ. ఉమ్, ఆయన వచ్చేసి మొన్న రీసెంట్‌గా ఒక డంప్ యార్డ్ దగ్గరికెళ్ళేసి ఫోటో పెట్టారు. నాలా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ అవునవును. జామ్ అయిపోయింది మొత్తము. దీన్ని చేయండి అని చెప్పేసి ఫోటో పెట్టారు. ఉమ్, అయితే ఈ ఫోటో చూశాక కొందరు ఏం మాట్లాడుతున్నారంటే, ఈయన వచ్చేసి మన వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి ఎళ్ళేలా ఉన్నాడు. ఉమ్. ఎళ్తాడొచ్చు అని చెప్పేసి ఇలా ఎన్నో పేర్లనేవి రావడం జరుగుతాయి. ఈ పార్టీలోకి వెళ్తాడు, ఆ పార్టీలోకి వెళ్తాడని. సో, అసలు ఏంటి? నిజంగానే వెళ్తాడా? లేకపోతే అదే టీడీపీలో ఉంటాడా? ఎట్లా? ఆయన పద్ధతి చూస్తుంటే ఎలా ఉందంటేనండి, ఆయన ఇంతకుముందు జనసేనకు పని చేసినట్టుగా అనిపించట్లేదు. ఓకే. పని చేసినట్టు నటించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్ముకుని ఒక వ్యక్తి ప్రయాణం చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నమ్ముకుని ఇతను ప్రయాణం చేసినప్పుడు, ఇతను నిజంగా వాస్తవంగా మనస్ఫూర్తిగా పనిచేస్తుంటే ఇలాంటి పనులు చేయడు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు అంటే ఎవరి హయాంలో ఉంది? ఆ మృక్కాలు ఎప్పుడుది? ఓకే. ఆవిడ వంగగీత గారి హయాంలోనో లేకపోతే వర్మ గారి హయాంలోనో ఉంటుంది. ఓకే. అది అప్పటి నుంచి అలానే ఉందా క్లీన్ లేకుండా? వాళ్ళు చేసిన తప్పే కదా. ఓకే. లేదు, ఇప్పుడు చేయించాలంటే నువ్వేం చేయాలి? కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర సార్ ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఇదంతా మురుగు ఉంది, ఒక కాలువ కట్టాలా లేకపోతే దాన్ని బాగు చేయాలని ఏదో చెప్పవలసిన బాధ్యత ఎవరిది? దగ్గరుండి గెలిపించేనని నువ్వే చెప్తున్నావు, అవును. దగ్గరుండి అన్నీ నేను చూసుకున్నాను అని నువ్వే చెప్తున్నావు. కానీ వెనక నుంచి నీ అనుచరులతో పవన్ కళ్యాణ్ నాకేం చేయట్లేదు, నాకేం చూడట్లేదు అని చెప్పేసి నీ అనుచరులతో చెప్పిస్తున్నావు. అసలు ఆ వర్మనే అతనికి ఉద్యోగం ఇవ్వాల్సిన వాడు ఎవడు? వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు. అవునవును. ఆ చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని ఏమో చంద్రబాబు నాయుడు దేవుడు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, అవును. లోకేష్ బాబు నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెబుతూనే వాళ్ళ అనుచరులతో పవన్ కళ్యాణ్ని నా పదవి రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. ఓకే. పదవి ఇవ్వాల్సినడేమో పైన ఉన్నాడు, అవును. అవును. అతన్ని మాత్రం దేవుడిగా గుర్తిస్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి నీ పక్కనున్న దేవుడిని మర్చిపోయి ఆయన విమర్శిస్తున్నావు నీ అనుచరులతోటి. ఇది ఎక్కడ రాజనీతి? ఇప్పుడు నువ్వు ఇంకో పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడన్నా మన మనస్తత్వాన్ని పార్టీ పెద్దలు ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా, లేదా చంద్రబాబు నాయుడు అయినా చాలా 100 కళ్ళు ఉంటాయి వాళ్ళకి ఒక్కొక్కటి. అవును. వాళ్ళు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి వీడి మనస్తత్వం ఏంటి, వీడు మంచోడా చెడ్డోడా అని తీసుకుంటారు. అలాగే ఒకవేళ రేపు పొద్దున్న అతను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినా నష్టం లేదు, కానీ ఎక్కడికైనా వెళ్ళని ఓకే. నష్టం లేదు. కానీ ఓకే. ఇలాంటి నీచ నికృష్ట దరిద్ర పనులు చేయకూడదు. దరిద్రపు రాజకీయం అంటుంది ఓకే. ఇది. నీచాతి నీచమైన రాజకీయం. ఒక వ్యక్తిని నమ్మి నడిచేనని చెప్పినవాడు నువ్వు, ఈరోజు అది అతని వ్యక్తి అంటూ ఉండి పని చేయించుకున్న పని చేయించాల్సిన బాధ్యత నీది పిఠాపురం ప్రజలకి. అలాంటి నువ్వే నీచాతి నీచమైన పోస్టులు పెడుతూ ప్రజల్లో చెడ్డవాడుగా మారిపోతున్నాడు అతను. ఇప్పుడు ఇక్కడ పని అవ్వలేదంటే పిఠాపురం బాగులో పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగు చేయవలసిన అవసరం ఉందో బాగు చేయించాల్సిన అవసరం నీకు కూడా ఉంది కదా. అవును. దీన్ని బట్టి చూస్తే అతని మనస్తత్వం మంచిది మేబీ కాదు. కంప్లైంట్ ఇచ్చారో పట్టించుకోకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఫోటో కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఈ పని చేయని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆర్డర్ వేయాలి. ఓకే. అది మానేసి ఆయన ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ని అభివృద్ధి చేస్తున్నట్టు చేయలేనట్టుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కుసంస్కారం, అది నీచ సంస్కారం. అంటే అది నువ్వు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి పని చేయలేదని ఈవేళ అర్థమవుతుంది. అందుకే ఒకప్పుడు ఎలక్షన్ అయిపోయిన మరునాడు ఎప్పుడో మన వర్మ గారిని వేరే ఊరోళ్ళు బాగా బైకట్ చేసి చాలా గొడవ పెట్టారు, రాళ్లతో కొట్టారు జన సైనికులు. ఓకే. ఎందుకు కొడతారు? వీడు అంతర్గతంగా చాలా దుర్మార్గుడు అని చెప్పి గుర్తించిన వాళ్ళు కొట్టారు. అప్పుడు కొట్టినప్పుడు ఎందుకు కొడుతున్నారా అని మనలాంటి వాళ్ళు అర్థం కాదు, అర్థమే అవ్వలేదు నిజంగా. ఇప్పుడు తెలుస్తుంది వీడు ఇంత దుర్మార్గుడా వర్మ అనేవాడు. వర్మ ఏంట్రా నాకు ఈ కర్మ అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాయండి. అతను అంత నీచ మనస్తత్వం ఉన్నవాడు ఏ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆడు ఎదగడు. ఏ పార్టీనైనా ఒక మనిషినైనా నమ్ముకోవాలి, ఫస్ట్ నమ్ముకోవాలా, అక్కడున్న అభివృద్ధిని పేద ప్రజల్ని అండగా నిలబడాలా. ఓకే. నిలబడకుండా అలా విర్రివేషాలు తిక్క పనులు చేస్తే రేపు పొద్దున్న చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడు వర్మ. అలాగే ఇంకొకటి, వర్మ గారికి వచ్చేసి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? అంటే ఎందుకోసం అంటే ఆ టికెట్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది కదా. ఆయన టికెట్ ఆయన ఎందుకు ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా అక్కడ టికెట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అది త్యాగం చేయాల్సిన బాధ్యత అతనిది, త్యాగం చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుది. ఓకే. ఇప్పుడు ఆ రకంగా అయితే 174లో 175లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 కదా. అవును. ఎన్ని త్యాగం చేశాడు? 21 అయితే 154 స్థానాలు త్యాగం చేసిన గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు. అదే అన్ని స్థానాలకు పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచినో గెలవకపోయినా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అయితే వచ్చేవాడు కాదు కదా, జగన్ గారే సీఎం అయ్యేవాడు కదా. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? త్యాగం. ఇప్పుడు ఒకటి చెప్తున్నా,
త్యాగం చేశాము జనసేనకు పనిచేసాము 21 అంటే మరి 154 స్థానాలకి పనిచేసారు వీళ్ళు జనసేన కార్యకర్త. వాళ్ళు ఏమనుకోవాలా? 154 స్థానాలు త్యాగం చేసిన జనసేన ఏమనుకోవాలా? 134 స్థానాలు గెలిపించినటువంటి జనసేన తోడుండి గెలిపించిన 34 స్థానాలు, 21 స్థానం 21 అంటున్నారు. గెలిచింది 21. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన 134. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మేము గెలిచామంటే ఏం గెలిచావు? మేము త్యాగం చేసామంటే ఏళ్ళు త్యాగం చేశారు, చాలా త్యాగాలు చేశారు జనసేన వాళ్ళు, చాలా 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 త్యాగాలు చేశారు. అసలు తెలుగుదేశం పార్టీని బతికించిందే జనసేన పార్టీ అంటాను నేను. రెండు పార్టీలు కూడా హతపాతాలోనికి వెళ్ళిపోయి ఏం చేయాలో దిక్కుదోసిన చేతిలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే రోడ్ల మీద పడుకొని పోరాటం చేసి జగన్ నిద్రించి ఎనలేని పోరాటం చేసి జైల్లో ములాఖత్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిచి బయటకు వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఒక్క మీటింగ్ వల్ల, ఒక్క మీడియా మీటింగ్ వల్ల ఉవ్వెత్తులు లేసాయి రెండు పార్టీలు, జనసేననే తెలుగుదేశం. ఆ గాల్లో దుమారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టుకుపోయింది. అది ఎవడన్నా గుర్తించాలి ఫస్ట్. అంతేగాని ఎలా పడితే అలాగే మా వాళ్ళు మీరు గెలిచారు, మీ వాళ్ళు మేము కలిసాం కదా. మిత్రధర్మంలో ఉన్నప్పుడు మిత్రధర్మంగానే ఉండాలి. ఈ 164 స్థానాల్లో గెలిచినటువంటి అందరూ కూడా. అంతేగాని ఈ ఒక వర్మలాగా ఈ కర్మ పనులు చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. కలిసి ఉండాలి అందరూ, జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఆపోజిట్ పార్టీ వరకు లోకు అవ్వకూడదు. అలాంటిదప్పుడు నువ్వు ఇలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేస్తూ ఉంటే వర్మ అనేవాడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.